బస్సు స్కీమ్ ను ఉద్యోగాలు, కాలేజీలు, బడులకు వెళ్లే మహిళలకు సహాయపడాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకాన్ని విశాఖపట్నానికి చెందిన ఓ మహిళ వినియోగించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కారణం ఏంటంటే ఆమె కేవలం పాలకోవా కోసం 400 కిలోమీటర్లు ప్రయాణించింది. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా మందసం పాలకోవా రుచి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పర్వతాలపై మేత మేసే గేదెల నుంచి వచ్చే పాలతో తయారవుతూ ఉండటంతో ఈ పాలకోవాకు ప్రత్యేక రుచి, సువాసన ఉంటాయి. అంతేకాక కొంతవరకు ఔషధ గుణాలు ఉన్నాయనే నమ్మకం కూడా ఉంది. అందుకే ఉత్తరాంధ్ర మొత్తం ఈ పాలకోవాకు పిచ్చి క్రేజ్ ఉంటుంది. అలాంటి రుచికరమైన పాలకోవా తినాలన్న కోరికతో వైజాగ్ కు చెందిన ఒక మహిళ క్షణం కూడా ఆలోచించకుండా ఉచిత బస్సులో నేరుగా శ్రీకాకుళం జిల్లా మందసకు బయలుదేరింది. వైజాగ్ నుంచి మందసం దూరం దాదాపు 200 కిలోమీటర్లు. ఇంత దూరం వచ్చిన ఆమె కిలోల కొద్దీ తీసుకువెళ్లింది అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఆమె మొత్తం తీసుకున్నది కేవలం 2 కిలోల పాలకోవా మాత్రమే. ఆ 2 కిలోల పాలకోవాను చేతిలో పట్టుకుని మళ్లీ అదే ఫ్రీ బస్ లో వైజాగ్ కు వెనుదిరిగింది. మొత్తంగా చూసుకుంటే కేవలం 2 కిలోల పాలకోవా కోసం ఆ మహిళ 400 కిలోమీటర్లు ప్రయాణించినట్టే. ఈ విషయం బయటకు రావడంతో కొందరు ఇది మామూలు వాడకం కాదు అని కామెంట్ చేస్తూ ఉంటే, మరికొందరు ఉచితం కదా అని ఇలా పథకాన్ని దుర్వినియోగం చెయ్యొద్దు అని సూచిస్తున్నారు. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేసేయండి.